హలో ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను 5 నిమిషాల్లో ఇన్స్టాంట్గా ఒక 2 రకాల మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా కొన్ని జీడిపప్పును చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పే కాదు, మీ దగ్గర బాదం పప్పు, పిస్తా పప్పు ఏదున్నా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాంట్ చాక్లెట్ నో ఫైర్ మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో తుంచుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యారీగోల్డ్ బిస్కెట్స్ లేకపోతే మిల్క్ శక్తి బిస్కెట్స్ లేదా ఓరియో బిస్కెట్స్ ఏదున్నా తీసుకోండి. ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను చిటికెడు యాలకుల పొడి వేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. ఇది వచ్చేసి 32 గ్రాములు, 10 రూపాయలు మాత్రమే. ఇది వచ్చేసి కోకో పౌడర్, ఇది ఒక 2 చెంచాలు వేస్తున్నాను. మీ దగ్గర ఈ చాక్లెట్ సిరప్ కోకో పౌడర్ లేకపోతే దీనికి బదులు డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తీసుకొని మనం ముందుగా బిస్కెట్స్ మిక్సీ పట్టాం కదా, అప్పుడే దాంతో పాటే డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా మిక్సీ పట్టండి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ చేతులకు అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను వేసి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మోదకం షేప్లోకి తీసుకొని రావాలి. ఇలా స్ట్రైట్గా ఉండే స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, మోదకం షేప్లోకి వచ్చేసింది. అంతేనండి, పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ మోదకాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇన్స్టాంట్ పల్లీల మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు వేరుశనగ పప్పు తీసుకొని పచ్చివాసన పోయి పొట్టు ఊడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టు తీయడం లేదు, మీరు కావాలంటే పొట్టు తీసి పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు యాలకుల పొడి వేసి 1 కప్పు వేరుశనగ పప్పు వేసాం కదా, 1 కప్పుకు 1/2 కప్పు బెల్లం పొడి వేసి ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచా నిండుగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా పిండిలో కలిసిపోయి పిండి ముద్దగా అయ్యే వరకు ఇంకోసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను వేసి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్లా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ బాల్ను మోదకం షేప్లోకి చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పల్లీల మోదకాలు రెడీ అయిపోయాయి. తప్పకుండా 2 రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.